ఏ ఎందుకు రాకూడదు? ఇవాళ ఏమన్నా ఎస్ఐలు స్టేషన్కి రాకూడదా? ఎస్ఐలు రావచ్చు, కానీ మీలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు రాకూడని రోజు ఇంటి పట్టునే ఉండాలి. ఇవాళ తొలిసారిగా మీతో జీవితం పంచుకోబోయే మీ భాగస్వామికి ఏం బహుమతి ఇవ్వాలి, ఎలా గుండెల్లో నిలుపుకోవాలి, ఏం తీపి కబుర్లు చెప్పాలి అని పగలంతా ప్రాక్టీస్ చేయాల్సిన రోజు సార్. కొత్తగా జీవితంలోకి రావడం ఏంటి? తులసి నేను ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. మేము ఒకరికొకరం బాగా తెలుసు. మా మనసులు కలిశాక ప్రేమ మొదలైంది. ప్రేమ వేరు, జీవితం వేరు సార్. ఇవాళ మీరు ఒకటయ్యే రోజు. ఒకటవడం ఏంటి? మరీ అంత అమాయకంగా మాట్లాడతారేంటి సార్? ఇవాళ మీ శోభనం కదా. మీకు అసలు సిగ్గుందా? అసలు మీరు ఆడోళ్ళేనా? ఆడాళ్లమే, అందులోనూ పెళ్ళైన వాళ్ళం కాబట్టి మాట్లాడుతున్నాం. ఏవైనా లేడీస్ అంటే కొంత లిమిట్స్ లో ఉండాలి. ఎంత పోలీసులైనా కాస్త హద్దుల్లో ఉండాలి. పద్ధతి తెలిసి ఉండాలి. పని పాట లేకుండా ఏంటి పిచ్చిమగుడు? వెళ్ళండి, డ్యూటీ చేసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అదిగో శోభనం పెళ్లి కూతురు వచ్చేసింది. అవునే వచ్చేసింది. సార్, ఇంతవరకు స్టేషన్లో పెళ్లిళ్ళు చేశాం. కొంపదీసి మీరు కొత్తగా శోభనం ఇక్కడే ప్రారంభిస్తారా ఏంటి? ఊరుకోండక్క, మా వెంకట లక్ష్మికి కోపం అంటే నా కోపం రాకపోతే ఇక్కడ ఓకేనా? డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే మాకేంటి? డిపార్ట్మెంటే నాకు పుట్టిళ్ళు మెట్టినిళ్ళు. ఏమంటారు? ఏమంటారు? అంతే అంతే. నేను ఒప్పుకోను. అలాగా, అయితే నువ్వు ఇక్కడే ఉండు. ఆదిత్య, నువ్వురా, నీతో మాట్లాడాలి. నేను ఒప్పుకోను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మధ్యలో నువ్వు ఒప్పుకునేదంటే తింగర్ బుచ్చి. మా అత్తయ్యే ఆ ఇంటికి తీసుకువెళ్తానంది. పైగా ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ఏంటి పర్మిషన్ ఇచ్చింది? తను వార్నింగ్ కూడా ఇచ్చింది. మర్చిపోయావా? సిగ్గు లేకుండా తిప్పుకుంటూ స్టేషన్కి వచ్చావు. నా మొగుడు కోసం నేను ఎక్కడికైనా వస్తాను. నువ్వు తప్పుకోవే. నువ్వు రా ఆదిత్య, రా. ఏంటి తులసి? ఏంటేంట్రా, ఇంట్లో శోభనం ఏర్పాట్లు చేశారు. ఓ అలాగా, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ ఏంట్రా పిచ్చి మొత్తు. శోభనం నీకు నాకే. అవును కదా, వెరీ గుడ్. అదే స్టేషన్ అంతా అంటున్నారు. లక్ష్మి ఏమో తెగ ఉడుక్కుంటుంది. నన్ను స్టేషన్కి ఎందుకు వచ్చారు? ఇంటి దగ్గరే ఉండి కలలు కనాలి, నీతో ఏం మాట్లాడాలో ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు. నీకేం ప్రాబ్లం? ఇద్దరం కలిసి డైలాగ్స్ ప్రాక్టీస్ చేద్దామని వచ్చావా? డ్రెస్ లో ఉన్నావు, లేకపోతేనా? హలో, ఎందుకు సీరియస్ అవుతావు? హ్యాపీగా ఉండాల్సిన టైం. నిజమే, కానీ చిన్న ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి? మా ఇంటి సంగతి నీకు తెలుసు కదా. తెలుసు. మా అమ్మ నాన్న మన ప్రైవసీ కోసం వనజ వాళ్ళ ఇంటికి వెళుతున్నారు.
అలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అది కాక అసలు దుర్గమ్మ నిన్ను మా ఇంటికి రానిస్తుందో లేదో అని టెన్షన్. అత్తయ్య నిన్ను రానివ్వకపోతే ఎలా అని. అసలే నాన్న పరిస్థితి బాగాలేదు. ఫీల్ అయితే టెన్షన్ పడితే ఏమన్నా అవుతుందేమో అని భయంగా ఉంది. మరి ఏం చేద్దామంటావు? నువ్వే ఏదైనా ఐడియా ఇస్తావేమోనని వచ్చాను. ఐడియానా? నేను నీకు ఎకసెకలాడుతున్నావేంటి? నాకేం పాలు పోవడం లేదురా, చాలా టెన్షన్ గా ఉంది. నా దగ్గరకు వచ్చేసావుగా, కూల్గా ఆలోచించు, ఐడియాలు అవే వస్తాయి. ఆదిత్య, నువ్వు ఓకే అంటే శోభనానికి నేను ఓకే, బట్ ఓకే పంతులతో మాట్లాడి ముహూర్తాలు అవి పెట్టించమంటావా? నోర్మయ్, ముందు నేను చెప్పేది విను. సరే చెప్పు. ఎలా ఉంది ఐడియా? బా, నువ్వు ఆలోచించడం నేను కాదన్నవునా? బా సూపర్. సరే అయితే నువ్వు జాగ్రత్త. తులసి, ఒకటిచ్చి వెళ్ళొచ్చుగా. ఇచ్చి వెళ్తా. బా, యూనిఫామ్ డిగ్నిటీ కాపాడు. ప్రసాద్, ప్రసాద్, హాయ్ రా. ఓ మీరా? ఎన్నాళ్ళకి మిమ్మల్ని చూసి చాలా ఏళ్ళు గడిచింది. ఎలా ఉన్నారు? నాకేమమ్మా, గుడ్. మీరెలా ఉన్నారు? మాది అదే సమాధానంలే. సారీ అమ్మా, మీ అబ్బాయి పెళ్ళికి రాలేకపోయాను. అప్పుడు ఫారిన్ వెళ్ళాను. రండి కూర్చోండి. కూర్చో. మంచినీళ్ళు తీసుకో. చెప్పండి, కాఫీనా టీనా ఏం తీసుకుంటారు? ఇప్పుడే వద్దమ్మా. అయితే భోజనం చేసి వెళ్ళాలి. తప్పకుండా చేస్తానమ్మా. అవును, ఎక్కడో ఫామ్ హౌస్ అంటూ ఊరవతల ఉండటం కంటే స్నేహితుల్ని కలవటానికి చుట్టం చూపుగా రాకపోతే ఊళ్ళో దగ్గర్లో అందరూ కలిసి ఉండొచ్చు కదా. ఈ మాట కాస్త లేటుగా అన్నావమ్మా. అదేంటి? అది వీళ్ళు ఆల్రెడీ మన ఎదురింట్లోకి షిఫ్ట్ అయ్యారు. అలాగా, మంచి పని చేశారు. ఇక నుంచి రోజు మీ ఇంట్లోనే భోజనాలు. మీరు రావాలే కాని పెట్టడానికి మాకేం ఇబ్బంది? నువ్వేంటి పూలు పళ్ళు పట్టుకుని ఇలా వచ్చా? వాళ్ళ తరపున పిలవాలనా? నేనే రమ్మన్నానమ్మా. మీరా? మీరు ఈవిడ్ని రమ్మంటావేంటి? ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరు? నా భర్త, మా ఆయన, మా శ్రీవారు, నా లైఫ్ పార్ట్నర్. నిజమా? అదేంటమ్మా, కాకపోతే ఏ ఆడవాళ్ళన్నా అలా చెప్తారా? ఇలాంటి వాళ్ళు చెప్పినా చెప్తారు. దుర్గా! ఆలోచిస్తుంటే ఇప్పుడే మెల్లమెల్లగా అర్థమవుతోంది. మీరందరూ కలిసి ఏదో గూడు పుటాని చేస్తున్నారని. మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎంతమంది ఒక్కటైనా నన్నేవి చేయలేరు. కుట్రలు కుతంత్రాలు చేయవలసిన అవసరం మాకేంటమ్మా? పరిచయం తక్కువ కనుకే అపార్థం చేసుకుంటున్నాం. మనం మనుషులుగానే తెలుసు.
మనసు పరిచయం కాలేదు. అదయ్యుంటే ఇలా మాట్లాడదు. హ, చాలా విన్నాను. కోపం తెచ్చుకోకమ్మా. మీరు నీళ్లు చల్లే ప్రయత్నాలు చేయకండి. అది కా దుర్గా. మీరింకేం మాట్లాడద్దు. నాకు చాలా వరకు అర్థమైపోయింది. ఇది పరిస్థితి. నువ్వేం వరీ అవ్వకు. మేం దగ్గరకు వచ్చేసాం కదా, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మీ 2 కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి. అలా ఉంచే బాధ్యత మాది. బాగా చెప్పారు. అదే జరిగితే నా చెల్లెలి ముఖంలో వెనుకటి కళ్ళ వెలుగు చూస్తాను. ఈ జన్మంతా రుణపడి ఉంటాను. ఎందుకు ప్రసాద్ అంతంత పెద్ద మాటలు? మనం ఫ్రెండ్స్, త్వరలో బంధువులం కూడా కాబోతున్నాం. సంప్రదాయం ప్రకారంగా మనం చేయాల్సినవి చేస్తున్నామన్నయ్య. ఇంకంతా వదిన చేతుల్లో ఉంది. దాని గురించే నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను. ఆదిత్యను తీసుకొస్తుందంటావా? కాదు కూడదు అంటే అందరిలోనూ అభాసు పాలైపోతాం. బావున్నాడు గదా, అలా కానిస్తాడంటావా? గొడవ పడే సమయం కాదు, పైగా బయటపడే విషయమూ కాదు. ఎలాగో ఏమో. వదిన సరే అందని సంతోషపడాలా, ఇప్పుడు అడ్డం తిరుగుతుందేమో అని భయపడాలా? రేపు తులసి ఆ ఇంటికి కోడలిగా వదినతో కలిసి ఉండాలి కదా అన్నయ్య. సాధిస్తుంది, వేధిస్తుందని భయపడకమ్మా. అసలు ఆలోచన రానివ్వుకో. తులసికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీలా నేను ఆదిత్య ఉంటాం. ముందు శుభకార్యం సంతోషంగా జరిపిద్దాం. ఈ విషయంలో ఎవరు అడ్డొచ్చినా నేను చూసుకుంటాను. మీరెవరూ అధైర్యపడొద్దు, అస్సలు బాధపడొద్దు. సరే అన్నయ్య. బావా, కాస్త హుషారుగా ఉండు. అలాగే బావా. వస్తానమ్మా. ఇంతకాలం తులసి తులసి అంటే ఎవరో అనుకున్నాను. ప్రసాద్ మేనకోడలా? అవును, నీకా వెంకటలక్ష్మి తెలుసా? సరిపోయింది. అది తెలవకపోవడమేంటి? దానికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. తింగర్బుచ్చి. అంత బాగా తెలుసా? తులసితో గొడవ పెట్టుకునేది అదే కదా, అదెందుకు తెలీదు? దాని పెళ్లికి కూడా వెళ్ళాను కదా. దుర్గమ్మ దానికోసమే కదా తులసిని కాదనేది. అసలు దుర్గమ్మకి తులసికి ఎందుకు పంచాయితీ? తులసి పుట్టక ముందు అక్క చెల్లెళ్ళలా ఉండేవాళ్లు, వదిన ఆడపడుచు. ఆ తర్వాత ఏమైందో తెలీదు. తులసి అంటే పడకుండా పోయింది. తులసి చాలా చలాకిది, తెలివైంది. ఎక్కడ దుర్గమ్మకి కోడలిగా వస్తే తన ఆటలు సాగవేమో అని భయం. నాకు తెలిసినంతవరకు దుర్గమ్మ తన పెత్తనం అంతా తన గుప్పెట్లో ఉంచుకోవాలి, తన మొగుడు, తన కొడుకు, తన మాటే వినాలనుకుంటుంది. తులసి వస్తే ఎక్కడ తన మాట దాటిపోతారేమో అనే అంతరంగం తన మనసులో ఉన్నట్టుంది. అందుకే ఇదంతా చేస్తుంది. వెంకటలక్ష్మి వస్తే అలాంటి ప్రమాదం లేదంటావా? వెంకటలక్ష్మికి తులసికున్నని తెలివితేటలెక్కడున్నాయి? ఏదో మన్ను తిన్న పావులా ఉంటుంది. అలాంటి దాన్ని మన రాహుల్కి ఎలా జత చేస్తావు? అమ్మాయి చాలా మంచిది, మరీ అంత అమాయకురాలేం కాదు. తెలివితేటలున్నాయి. కాకపోతే దుర్గమ్మని ఢీకొట్టేంత తెలివితేటలు లేవు. మామూలుగా సౌమ్యురాలు, మంచిది. అనవసరంగా దాని నానమ్మే తీసుకొచ్చి ఆ దుర్గమ్మ ఇంట్లో పెట్టింది. ఆదిత్య ఎర్రగా బుర్రగా బావుంటాడు కదా, వాణ్ణి చూడగానే మనసు పడింది. తెలివిగలదైతే ఆల్రెడీ వీళ్ళు ప్రేమించుకున్నారు, వాళ్ళు ప్రేమికులు, మనకెందుకులే అని తప్పుకోవాలి. కానీ తప్పుకోలేదు. దాని నానమ్మ దుర్గమ్మ మాటలు విని ఇంకా అక్కడే పడి వేలాడుతుంది. అంతేకాని పిల్ల విషయంలో, మనిషి విషయంలో చాలా మంచిది. మనిషి రూపురేఖలు కూడా బావుంటాయి. మన రాహుల్కి సరైన జోడీ అంటావా? బ్రహ్మాండంగా ఉంటుంది. ఈడు జోడు కరెక్ట్గా ఉంటారు. బతికే తెలివితేటలకి ఢోకా లేదు. కాకపోతే తులసంత ఇంటెలిజెంట్ కాదు. మనవాడికి కూడా అలాంటి అమ్మాయి కరెక్టేలే.
మరీ ఓవర్ స్పీడ్ అయినా వీడు తట్టుకోలేడు. అయితే ఇద్దరి జోడి బాగుంటుంది అంటావు? బాగుంటుంది బాగుంటుంది. అంటే దొందే అంటావా? ఇద్దరూ బాగుంటారు. సరే పద, మన ఇంటికి వెళ్దాం. నా కూతురికి బతుకు భిక్ష వెయ్యి తల్లి అంటున్నాడు. నా సమక్షంలో నన్ను సాక్షిని చేసే సాంబాయికి మాటివ్వు. దుర్గా, తీసుకో. దేనికి? దేనికేంటే నీ కొడుకు శోభనం కదా, ఇంకా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. శుభ్రంగా పువ్వులు అలంకరించుకుని వెళ్ళక్కడికి. దగ్గరుండి వియ్యపురాలతో కలిసి కొడుకు కోడలి శోభనం జరిపించిరా. ఇలాంటి వేడుక మళ్ళీ మళ్ళీ రాదు కదా. అసలే తిక్క మీద ఉన్నాను. పిచ్చి పిచ్చి వాగుడు మాట్లాడితే కాల్చి పారేస్తాను. నన్ను అడగకుండా వాళ్ళు ముహూర్తాలు పెట్టించేస్తారా? ముహూర్తాలు పెట్టించినంత మాత్రాన శోభన జరిగిపోతుందా? అయినా వాడు నా ఒక్కగానొక్క కొడుకు. పెళ్లి రంగరంగ వైభవంగా లక్ష్మితో జరిపించాలనుకున్నాను. మిస్ అయింది. ఆ దరిద్రపు దాన్ని కోడలుగా చేసుకోవాల్సి వచ్చింది. అంతా నీ కొడుకు చేయబట్టే. తీసుకొస్తానని మాట కూడా ఇచ్చావు కదా. మాటిస్తే దానికి ఎన్నోసార్లు సమాధానం కూడా చెప్పానుగా, ఏం చేస్తానో ఏం చేయబోతున్నానో అని. శోభన లేదు, గీబన లేదు. మరి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడేం చేస్తావు? చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. చేతకాని దానిలా చేతులు ముడుచుకొని దుర్గం ఉండదు. ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం మానను. నా శక్తి మేర ప్రయత్నం చేస్తాను. మీరు అనవసరంగా బెట్టు చేస్తే కాల్చి పారేస్తాను. ఆ కాల్చేదేదో వాళ్ళని కాల్చు. మా మీద కాల్చి పారేస్తాను, చించి పారేస్తానంటావే. అక్కడ మాత్రం మీ ఆయన జరిపించాల్సినవన్నీ జరిపించేస్తున్నాడు. పెళ్లి దగ్గర అలాగే పంతం పట్టాడు. నీ ప్రయత్నం నీది అన్నాడు. శోభనం దగ్గరకు వచ్చేసరికి ఆడ మగ అన్ని తనై భుజాన అన్ని వేసుకుని చేస్తున్నాడు. ముందు నువ్వు మీ ఆయన్ని కంట్రోల్ చేసుకో, అప్పుడు అన్ని కంట్రోల్లోకి వస్తాయి. చేస్తాను, మీరు అలా చూస్తూ ఉండండి. దాన్ని ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో మీరొచ్చి నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నా ప్రయత్నం ఫలించే వరకు మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి. వెళ్ళండి, వెళ్ళండి పిన్ని. ప్రియా, నువ్వు వెళ్ళి గది సంగతి చూడు. నేను తులసిని రెడీ చేస్తాను. నేను తీసుకెళ్తాను. రా తులసి. ఏమైందే? మళ్ళీ ఏం మోసుకొచ్చా? మరి ఆ తులసి స్టేషన్కి వచ్చి బావని పక్కకు తీసుకెళ్లి మాట్లాడింది. ఏడ్చావులే. బావా అది కలవకుండా చూడవే అని నిన్ను తీసుకెళ్లి అక్కడ పెడితే కలిసారు, మాట్లాడారని చెప్తావేంటే? అది కాదత్తయ్యా. అసలు దానికి కొద్దిగైనా సిగ్గుండదా? ఇవాళ శోభనం పెట్టుకుని ఎంత బాగా బావని కలవడానికి వచ్చింది. పైగా స్టేషన్ లో అంత సిగ్గు తప్పిన మనుషుల్లాగే ఉన్నారు.
అంతా బావ చుట్టూ చేరి ఇవాళ మీ శోభనం కదా. అవునే వచ్చేసింది. పిచ్చివాగుడు అంతా వాగారు. వాళ్ళు కాదే, నువ్వు సిగ్గు తప్పిందానివి. అది సిగ్గు లేకుండా వచ్చింది, బుద్ధి లేకుండా వాగింది అని నా దగ్గర ఏడవటం కాదు. నీకు పౌరుషం ఉంటే ఆ శోభను ఎలా ఆపాలా అని అది ఆలోచించు. అంతేకాని వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు అని ఏడవటం కాదు. అంతేనంటావా అత్తయ్య? ముమ్మాటికి అంతే. సరే అత్తయ్య. చూడు, నువ్వేం చేస్తావో తెలీదు. వాళ్ళ శోభనం ఆగాలి.